హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఈ వీడియో చాలా ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎందుకు అంటే మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోలో మనం వీడియో లాంగ్గా ఉంటుంది కానీ వీలున్నంత వరకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వార్తల్లో వ్యక్తులు మనకి 16వ ఆర్థిక సంఘ చైర్మన్గా పనిగిడియ మనకి రీసెంట్గా ఈ అపాయింట్మెంట్ జరిగిందండి. 15వ ఆర్థిక సంఘ చైర్మన్గా మనకి ఎన్కే సింగ్ ఉండేవాళ్ళు. ప్రజెంట్ 16వ ఆర్థిక సంఘ చైర్మన్గా పనిగిడియ మనకి అరవింద్ పనిగిడియ వాళ్ళు అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. ఈ అరవింద్ పనిగిడియ అంతకుముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు అంటే నీతి ఆయోగ్లో పనిచేసేవాళ్ళు. నీతి ఆయోగ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనిగిడియ 16వ ఆర్థిక సంఘ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇక చూసినట్లయితే టైం పీరియడ్ చూసినట్లయితే 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు ఆర్థిక సంఘ సిఫార్సు కాల వ్యవధి వరకు ఉంటుంది. తర్వాత బీబీసీ చైర్మన్గా సమీర్ షా. ఇక్కడ మనకి బీబీసీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ తెలియాలండి. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. ఈ చైర్మన్ పదవికి భారత్లో జన్మించిన 71 సంవత్సరాల వయసులో డాక్టర్ సమీర్ షాని భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ బీబీసీ అనేది స్వతంత్ర సంస్థ అయిన భారత ప్రభుత్వం అనేది చైర్మన్గా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇక్కడ బిట్ ఏంటంటే బీబీసీ చైర్మన్గా నూతనంగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే సమీర్ షా అండి. ఓకేనా. తర్వాత బిట్టు మనకి సిఐఎస్ఎఫ్. మనకి సిఐఎస్ఎఫ్ అంటే ఏంటి? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్తారు. ఈ సిఎస్ఎఫ్కి నూతన తొలి మహిళా డీజీగా ఎవరు ఎన్నికయ్యారంటే నైనా సింగ్ అనే వాళ్ళు ఎన్నికయ్యారండి. మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ఐటీబీపీ అతిపెద్దగా వ్యవహరిస్తున్న అనిల్ దయాల్ సింగ్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారంటే సిఆర్పిఎఫ్కి మార్చారండి. తర్వాత ఐబీ అంటారు, ఇంటెలిజెన్స్ బ్యూరోగా ప్రత్యేక డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రాహుల్ రణగోత్రని ఐటీబీపీ అధిపతిగా వ్యవహరించనుంది. ఇక్కడ మీకు కవర్ అయిన 3 బిట్లు ఒకసారి మేము మళ్ళీ చెప్తాను. సిఎస్ఎఫ్ డైరెక్టర్గా తొలి మహిళ ఎవరంటే నైనా సింగ్ అండి. మహిళకు సంబంధించిన ఏ బిట్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సిఎస్ఎఫ్కి తొలి మహిళ ఎవరంటే డీజీగా ఎన్నికైన వాళ్ళు నైనా సింగ్ అండి. తర్వాత ఐటీబీపీకి అధిపతిగా వ్యవహరిస్తున్న అనిల్ దయాల్ సింగ్ని రీసెంట్గా ఎక్కడికి మార్చారంటే సిఆర్పిఎఫ్. ఇక్కడ మీరు చూడండి, సిఆర్పిఎఫ్ ఎవరంటే అనిల్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీకు ఆప్షన్లో ఇస్తారు కాబట్టి పర్లేదు. తర్వాత ఐటీబీపీ, సింపుల్గా నేను ఐబీ అని రాస్తానండి. ఐటీబీపీ ఇంటెలిజెన్స్ ఎవరంటే రాహుల్ రణగోత్రిని ఐటీబీపీ అధ్యక్షుడిగా వ్యవహరించనుంది. తర్వాత సిఆర్పిఎఫ్కు మనకి ఎవరంటే ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది, రాహుల్ రణగోత్ర. తర్వాత ప్రపంచంలో అందమైన వ్యక్తి రగ్జాన్ పీజ్ అండి. మనకి రీసెంట్గా 2023 సంవత్సరంలో ప్రపంచంలో అందమైన వ్యక్తిగా బ్రిటిష్ నటుడు రగ్జాన్ పీజ్ను అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారండి. ఇక చూసినట్లయితే మనకి విశ్వసుందరిగా సన్నెస్ పెలసియస్. మనకి నికరాగాపా బామ 2023 గాను విశ్వసుందరి. మనకి 2022లోనే మనకి విశ్వసుందరిగా నిలిచింది ఎవరు అంటే మనకి ఆర్బెన్ గాబ్రియల్ అండి. ఆర్బెన్ గాబ్రియలు 2022కి గాను విశ్వసుందరి అయితే 2023కి గాను విశ్వసుందరి ఎవరంటే మనకి పెలాసియస్ అండి. 2023 అయితే తన చేతులుగా 2022 విశ్వసుందరి అయిన ఆర్బిఎన్ గాబ్రియల్ చేతుల మీదుగా ఈ విశ్వసుందరి 2023 విశ్వసుందరి కిరీటాన్ని అందుకుంది ఎవరంటే సెన్నెస్ పెలాసియస్ అండి. తర్వాత మిస్ నెదర్లాండ్గా ట్రాన్స్జెండర్ అండి. అంటే నెదర్లాండ్స్లోనే మొదటిసారిగా ఒక ట్రాన్స్జెండరు మిస్ నెదర్లాండ్స్గా నిలవడం అనేది జరిగిందండి. ఆమె పేరేంటంటే రిక్కీ వలేరా కొల్లి. నెక్స్ట్ మిస్ ఇండియా 2023గా నందిని గుప్తా. ఇక చూసినట్లయితే మిస్ ఇండియా 2023గా ఎవరు ఈ కిరీటాన్ని అందుకున్నారు అంటే రాజస్థాన్కి చెందిన నందిని గుప్తా గారు మిస్ ఇండియా 2023గా నిలవడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్
స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్లో అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక మహిళ ఈ స్టార్ మిస్ టీన్ ఇండియాగానే ఎన్నికయ్యారండి. ఎవరంటే మనకి ధనుసై దుర్గా చౌదరి అండి. ధనుసై దుర్గా చౌదరి స్టార్ మిస్ ఇండియా ఇంటెలిజెంట్గా ఎంపికవడం జరిగింది. తర్వాత మీకు ముందుగానే చెప్పానండి, 2022 మిస్ యూనివర్స్ ఎవరంటే గాబ్రియల్ అండి. ఏ దేశానికి సంబంధించిందంటే అమెరికా దేశానికి సంబంధించి 71వ మిస్ యూనివర్స్ 71వ మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని ఆర్బియన్ గాబ్రియల్ అని దక్కించుకున్నారండి. మీకు ఇక్కడ మొత్తం అందాల పోటీలకు సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ చెప్పడం జరిగిందండి. మరొకసారి మీకు క్లియర్గా చెప్తాను. ప్రపంచంలో అందమైన వ్యక్తిగా రెగ్జిన్ పీజ్ అనేవాళ్ళు 2023 సంవత్సరానికి బ్రిటిష్ నటుడైన రెగ్జిన్ పీజ్ను ఎంపిక చేయడం జరిగిందండి, ప్రకటించడం జరిగింది. విశ్వసుందరిగా స్పెన్నిస్ పెలాసియస్ 2023 విశ్వసుందరి కిరీటాన్ని అందుకుందండి. తర్వాత మిస్ నెదర్లాండ్స్గా ట్రాన్స్జెండర్ అయిన రిక్కీ వల్లేరి కొల్లే మనకి మిస్ నెదర్లాండ్స్గా కిరీటాన్ని అందుకోవడం జరిగింది. తర్వాత మిస్ ఇండియాకు వచ్చినట్లయితే మిస్ ఇండియా 2023 గాను రాజస్థాన్కి చెందిన నందన గుప్తా గారు ఈ కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది. తర్వాత స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా 2023గా సంజనా సంసరవాల్ గారు ఈ కిరీటం కైవసం చేసుకోవడం జరిగిందండి. ఇక స్టార్ మిస్ టీన్ ఇండియాగా ఎవరు అంటే దుర్గా చౌదరి అండి, ధనుసై దుర్గా చౌదరి. తర్వాత 2022 మిస్ యూనివర్స్ ఎవరంటే గాబ్రియల్ అండి. అది 71వ మిస్ యూనివర్స్ 2022 ఏ దేశానికి చెందిన వాళ్ళంటే అమెరికా దేశానికి చెందిన వాళ్ళండి. అయితే 2023 మనకి మాజీ విశ్వసుందరి హర్నీత్ సింధు చేతుల మీదుగా 2023 జనవరి 14న ఆమె స్వీకరించిందండి. తర్వాత ఐరేస్ సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా డెన్నిస్ ఫ్రాన్సిస్ అండి. ఐరేస్ అంటే మనకి యుఎన్ఓ గురించి ఇక్కడ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడిగా ఎవరు మనకి ఎన్నికయ్యారంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో దౌత్యవేత్త అండి. 2023 జూన్ 1న ఎంపికయ్యారు. ఐరాస వాతావరణ విభాగంలో తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా శాస్త్రవేత్త మనకి ఎన్నికవడం జరిగిందండి. ఏంటంటే వాతావరణం WHO IMD అంటే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంటు నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తొలి మహిళా అధిపతిగా అర్జెంటీనా వాతావరణ శాస్త్రవేత్త సెలిస్టాలో ఎంపికయ్యారండి. సెలిస్టాలో ఇక చూసినట్లయితే ఐరాస వలస విభాగానికి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు అంటే యామీ పోప్ ఎంపిక అవడం జరిగిందండి. ఐరాస వలస విభాగానికి మహిళా డైరెక్టర్ జనరల్ యామీ పోప్ అనేది వాళ్ళు ఎంపికవడం జరిగింది. అయితే ఈ సంస్థకు మొదటిసారి ఒక మహిళ ఎంపిక అవడం అనేది జరిగిందండి. ఐరాస వలస విభాగానికి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన యామీ పోప్ అనే వాళ్ళు ఎంపికయ్యారు. ఆమె ఏ దేశానికి సంబంధించిందంటే అమెరికా దేశానికి సంబంధించి ఈ ఐరాస వలస విభాగానికి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎన్నికవ్వడం మొదటిసారి అండి. ఇక యూట్యూబ్ సీఈఓగా మనకి నీలమోహన్ అనే వాళ్ళు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ నీలమోహన్ ఎవరంటే యూట్యూబ్ మనకి ఒక భారతీయుడు అండి. యూట్యూబ్ సీఈఓగా నీలమోహన్. తర్వాత టెస్లా సీఈఓగా వైభవ్ తనేజ్ అండి. టెస్లా నూతన CF అంటే ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరంటే వైభవ్ తనేజ్ అండి. తర్వాత వాగ్నర్ కొత్త అధిపతిగా ట్రోషన్. కాంట్రాక్ట్ సేన వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రొగ్జన్ చనిపోవడం వల్ల దీనికి బాధ్యతలు ఎవరు తీసుకున్నారంటే ఆండ్రో ట్రోషన్కి చెందిన రష్యాకి చెందిన ఆండ్రో ట్రోషన్ అనే వాళ్ళు దీనికి అధిపతిగా వ్యవహరిస్తున్నారండి. ఇక చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నికవడం జరిగింది. అజయ్ బంగా 2023 జూన్ 3న బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ ప్రపంచ బ్యాంక్కి మొట్టమొదటి భారతీయుడు ఈ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే మొదటిసారి అండి. ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా 5 ఏళ్ల పాటు
ఈ పదవిలో కొనసాగనున్నారండి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారంటే 2023 జూన్ 3వ తేదీనండి. ఇక చూసినట్లయితే హనీవెల్కు మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అండి. మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వర్ హనీవెల్లో చేరారండి. ఇక మీరు చూసినట్లయితే హనీవెల్, ఇక్కడ ఇమేజ్ చూడండి, హనీవెల్ అనంత్ మహేశ్వర్ అని. తర్వాత యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానల్ వైస్ చైర్మన్గా గిరీష్ చంద్ర ముర్ము. మనకి గిరీష్ చంద్ర ముర్ము భారత్ కాగ్ అంటారండి, కంప్యూటర్ ఆడిటర్ జనరల్గా గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారండి. అయితే ఎక్స్టర్నల్ మనకి అదనంగా బాధ్యతలు ఏంటంటే యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానల్ వైస్ చైర్మన్గా గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారండి. ప్రపంచవ్యాప్తంగా ఈ 12వ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ అధిపతులతో కూడిన ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానెల్ యుఎన్ఓ సెక్రటరీ విధుల్ని నిర్వహిస్తున్నారండి గిరీష్ చంద్ర ముర్ము. తర్వాత ఐరాస అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం డైరెక్టర్గా హార్తి ఉల్లో మైన్ అండి. నెక్స్ట్ చూసినట్లయితే నాసా కొత్త ప్రాజెక్టు సారథిగా అమిత్ క్షత్రియ గారు రీసెంట్గా ఎన్నికవడం జరిగిందండి. ఈ నాసా ప్రాజెక్టు కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే చంద్రుడి నుండి అరుణుడి వరకు అంటే మూన్ టు మార్స్ అనే ప్రాజెక్టుకు తొలిసారిగా వ్యవహరిస్తున్నది ఎవరంటే అమిత్ క్షత్రియ అండి. భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ రోబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసాలో కొత్తగా ఏర్పాటు చేసిన చంద్రుడి నుంచి అరుణుడి వరకు మూన్ టు మార్స్ అనే ప్రాజెక్టుకు తొలిసారిగా నియమితులైంది ఎవరు అంటే అమిత్ క్షత్రియ అండి. తర్వాత ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా బాగ్చి. మనకి జెనీవాలో ఐక్యరాజ్య సమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు ఎన్నికయ్యారంటే ఆనందం బాగ్చి అండి. ఓకేనా. ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మత్స్యాంజనేయ మహాపాత్ర అండి. మనకి వాతావరణ విభాగానికి సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ అని మనకి వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనేది చెప్పచ్చు. ప్రపంచ వాతావరణ సంస్థ ఉపాధ్యక్షుడిగా మత్స్యాంజనేయ మహాపాత్ర అనే వాళ్ళు 2023 జూన్ 1 నుంచి ఈ బాధ్యతలను చేపడుతున్నారండి. ఇక చూసినట్లయితే మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా వికాస్ పురోహిత్ అండి. మెటా గ్లోబల్ బిజినెస్ గ్రూప్ ఇండియా డైరెక్టర్గా ఎవరు ఎన్నుకున్నారంటే వికాస్ పురోహిత్. ఇక మరి చూసినట్లయితే స్టార్ బక్స్ సీఈఓగా ఎవరంటే లక్ష్మణ్ అండి. ఈ స్టార్ బక్స్ దేనికి సంబంధించిందంటే అంతర్జాతీయ కాఫీ దిగ్గజం స్టార్ బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగిందండి. నెక్స్ట్ యూకో బ్యాంకు ఎండి అండ్ సీఈఓగా ఎవరంటే అశ్విన్ కుమార్ అనే వాళ్ళు మనకి రీసెంట్గా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా 1 ఇయర్ కాబట్టి ఈ 1 ఇయర్లో జరిగిన అపాయింట్మెంట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 2023 జూన్ 1న ఈయన బాధ్యతలు అయితే స్వీకరించారు. యూకో బ్యాంక్ అండ్ ఎండి సీఈఓగా అశ్విన్ కుమార్ అండి. తర్వాత మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెవలపర్ సెంటర్ లీడర్గా అపూర్ణ గుప్తా అండి. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్గా ఇక్కడ మీకు చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ అంటే జీడీసీ లీడర్గా అపూర్ణ గుప్తా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. తర్వాత లయడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈఓగా సిరీస్ ఓరుగంటి. లయడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈఓగా ఎవరంటే సిరీస్ ఓరుగంటి. విప్రో భారత్ అగ్నేషియా అధిపతిగా బద్రీ శ్రీనివాస్ అనే వాళ్ళు బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగిందండి. ఐటీ సేవల కంపెనీ విప్రో భారత్ ఆగ్నేషియా వ్యాపారాల అధిపతిగా బద్రీ శ్రీనివాస్ని నియమించడం జరిగింది. తానా బోర్డు చైర్మన్గా నాగేంద్ర శ్రీనివాస్ అండి. నాగేంద్ర శ్రీనివాస్ ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ అంటారండి తానా అంటే. ఆ బోర్డు చైర్మన్గా డాక్టర్ నాగేంద్ర సింగ్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ నెల్సన్ సీఈఓగా కార్తిక్ రావు అండి. అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ అండ్ సంస్థ అయిన నెల్సన్ సీఈఓగా కార్తిక్ రావు నియమితులవడం అయితే జరిగింది. నెక్స్ట్ సిబిఐసి చైర్మన్గా సంజీవ్ కుమార్ అండి. సిబిఐసి
సిబిఐసి చైర్మన్గా సంజీవ్ కుమార్ అండి. దీన్ని కేంద్ర పరోక్ష పన్నుల కస్టమ్స్ బోర్డు అంటారండి. దీనికి చైర్మన్గా సంజీవ్ కుమార్ అగర్వాల్ 2023 ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం అయితే నియమించడం జరిగిందండి. నెక్స్ట్ రైల్వే బోర్డు చైర్పర్సన్గా జయవర్మ సిన్హా. మొదటిసారిగా రైల్వే బోర్డు చైర్పర్సన్గా ఒక మహిళని నియమించడం అనేది ఇదే మొదటిసారి అండి. మనకి 1951 నుండి ఇప్పటి వరకు మొదటిసారిగా రైల్వే బోర్డు చైర్పర్సన్గా ఒక మహిళని ఎన్నుకోవడం ఇదేసారి ఈ సమయంలో మొదటిసారి జరిగిందండి. ఆమె పేరు జయవర్మ సిన్హా. రైల్వే బోర్డు చైర్పర్సన్ సీఈఓగా జయవర్మ సిన్హా నియమితులయ్యారండి. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ చెందిన ఆమె 2023 జనవరి 25న రైల్వే బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారండి. నెక్స్ట్ రా అధిపతిగా రవి సిన్హా. మనకి రా అంటే భారత నిఘా విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అండి. రా అధిపతిగా ఎవరంటే రవి సిన్హా రీసెంట్గా ఎన్నికవడం జరిగిందండి. తర్వాత ఎస్పీజీ డైరెక్టర్గా అలోక్ శర్మ అండి. నెక్స్ట్ పీటీఐ చైర్మన్గా కేఎన్ శాంతకుమార్ అనే వాళ్ళు మనకి నియమించడం జరిగిందండి. తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా రాకేష్ పాల్ని నియమించడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా రాకేష్ పాల్ని నియమించడం జరిగింది. తర్వాత ఏబీసీ చైర్మన్గా శ్రీనివాస్ కే స్వామి అండి. ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా ఆర్కే స్వామిని నియమించడం జరిగింది. నెక్స్ట్ ఉడాయి సిఓఓగా అమిత్ అగర్వాల్. అంటే మనకి ఆధార్ కార్డు ఉంటుంది కదండి, ఆధార్ కార్డు మీద ఒక యూడిఐ అని ఉంటుంది. అది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఎవరు నియమించడం జరిగిందంటే అమిత్ అగర్వాల్ని నియమించడం జరిగింది. తర్వాత కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా హరిలాల్ సమేరియా. మనకి కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా ఎవరిని నియమించడం జరిగిందంటే హరిలాల్ సమేరియా. తర్వాత ఇస్రో HSFC డైరెక్టర్గా మోహన్ అండి. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన మానవ అంతరిక్ష విమాన కేంద్రం డైరెక్టర్గా మోహన్ నియమిస్తూ ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథన్ 2023 మే 31న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా హన్స్రాజ్ గంగరామ్ అహారి అండి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్గా మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి హన్స్రాజ్ గంగరామ్ అహార్ 2023 డిసెంబర్ 2న బాధ్యతలు స్వీకరించారండి. మహారాష్ట్రలో చంద్రపూర్ లోక్సభ నుంచి 1996లో ఒకసారి, మళ్ళీ 2004లో 2019లో వరకు ఈయన ప్రాతినిధ్యం వహించారండి. తర్వాత యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సిన్హా అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మనకి మనోజ్ సోని 2023 మే 16వ తేదీన ప్రమాణం చేశారండి. తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ శ్రీవాస్తవ అండి. మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ శ్రీవాస్తవ ఎన్నికవడం జరిగిందండి. ఆయన రాష్ట్రపతి 2023 మే 29న రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేశారండి. తర్వాత కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా రవనీత్ కౌర్ అండి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా రవనీత్ కౌర్ని ప్రభుత్వం నియమించిందండి. తర్వాత ఎన్జిటి చైర్పర్సన్గా జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారండి. తెలుగులో జాతీయ హరిత ట్రిబ్యునల్ అని చెప్తాము. వీటికి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ నియమితులు అవ్వడం జరిగిందండి. తర్వాత ఎల్ఐసి చైర్మన్గా సిద్ధార్థ్ మొహంతి మనకి చైర్పర్సన్గా ఉన్నారండి. నీతి ఆయోగ్ సిఇఓగా బిఆర్ సుబ్రహ్మణ్యం ఎన్నికవడం జరిగిందండి. నీతి ఆయోగ్ సిఇఓగా తెలుగు అధికారి బిఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. తర్వాత మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్గా ఎస్బీఐ మాజీ చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ ప్రముఖ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్గా నియమితులవడం జరిగింది. తర్వాత
ఎన్ఎండిసి డైరెక్టర్గా విశ్వనాథ్ సురేష్ అండి. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ కమర్షియల్గా విశ్వనాథ్ సురేష్ నియమితులు అవ్వడం జరిగిందండి. విశ్వనాథ్ సురేష్. తర్వాత కృష్ణా బోర్డు చైర్మన్గా శివచందన్ కుమార్ అండి. మనకి ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కృష్ణా బోర్డు వాటర్ సమస్యలు అనేవి వస్తున్నాయండి. కృష్ణా బోర్డుకి కొత్త చైర్మన్గా శివనందన్ కుమార్ని నియమిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 జనవరి 31న ఉత్తర్వులు జారీ చేసిందండి. తర్వాత దేశంలోనే అతిపెద్ద ఎన్బిఎఫ్సి ప్రభుత్వ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఎండీగా పరమేంద్ర చోప్రా బాధ్యతలు స్వీకరించారండి. తర్వాత ఎన్బిడిఏ అధ్యక్షులుగా అవినేష్ పాండే ఎన్నికవ్వడం జరిగింది. సిఐ అధ్యక్షుడిగా ఆర్ దినేష్ అండి. తర్వాత బిక్సా నియామకాలను రిజర్వ్ బ్యాంకు ఆమోదం పొందిందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ సందీప్ బక్సాను మరో 3 ఏళ్ల పాటు కొనసాగడానికి ఆమోదం తెలిపిందండి. తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డైరెక్టర్గా 2007 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి రజిత్ కుమార్ సైనా నియమితులయ్యారు. డిఆర్డిఓ క్షిపణుల వ్యూహాత్మక వ్యవస్థలను డీజీగా రాజీవ్ బాబుతో ఎన్నికవడం జరిగింది. డిఆర్డిఓ అంటే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అండి. ఇది సంస్థకు చెందిన హైదరాబాద్లోని క్షిపణులు వ్యూహాత్మక వ్యవస్థలు డైరెక్టర్ జనరల్గా ఉమ్మలనేని రాజబాబుని నియమితులు అవ్వడం జరిగిందండి. ఇక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంపాదకుడు తెలుగు వ్యక్తి ప్రొఫెసర్ మహేంద్రదేవ్ నియమితులు అవ్వడం జరిగింది. తర్వాత బీడీఎల్ సిఎండిగా మాధవరావు అండి. ఎన్సిడిఆర్సి సభ్యుడిగా జొన్నలగడ్డ రాజేంద్ర ఎన్నికవడం జరిగిందండి. సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సిబిఐ డైరెక్టర్గా ఎవరంటే ప్రవీణ్ సూద్ అండి. డిసిసిఐ డైరెక్టర్ జనరల్గా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. భారత ఔషధ నియంత్రణ మండలి నూతన డైరెక్టర్ జనరల్గా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ నియమితులయ్యారండి. తర్వాత సిబిఐ స్పెషల్ డైరెక్టర్గా భట్నాగర్ అయితే ఎన్నుకోవడం జరిగింది. అకాల్ తఖ్త్కు కొత్త అధిపతి ఎవరంటే మనకి జ్ఞాని రఘుబర్ సింగ్ని నియమించినట్లు శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీ 2023 జూన్ 16న ప్రకటించిందండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా లలిత్ కుమార్ గుప్తా నియమితులు అవ్వడం జరిగిందండి. 9వ నిజాంగా మహమ్మద్ అజ్మత్ అలీ ఖాన్. నిజాం 9వ వారసుడు పట్టాభిషేకం 2023 జనవరి 20వ తేదీన హైదరాబాద్లో చౌమోలా ప్యాలెస్లో జరిగిందండి. ఇటీవల 8న నిజాం మకరంజం బహదూర్ కన్నుమూయడంతో ఆయన పెద్ద కుమారుడు మహమ్మద్ అజ్మత్ అలీ ఖాన్ 9వ నిజంగా ప్రకటించడం జరిగింది. తర్వాత మోదీపై పిహెచ్డి చేసిన ముస్లిం మహిళ అండి. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం అయ్యాక ప్రధాని పదవిని చేపట్టాక ఆయనపై పిహెచ్డీలు చేసిన వారు చాలామంది ఉన్నారండి. అలాగా అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా దేవస అంటే మనకి స్పెల్లింగ్ పోటీల్లో మనకి కండక్ట్ చేస్తారండి. ఆ స్పెల్లింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది ఎవరంటే దేవస. స్క్వాడ్ గేమ్ పోటీల విజేతగా భారతీయుడు. ప్రపంచవ్యాప్తంగా విషాదరణ పొందిన వెబ్ సిరీస్ స్క్వాడ్ గేమ్ స్ఫూర్తితో నిర్వహించిన పోటీలో ఓ భారతీయుడు విజేతగా నిలిచి నగదు బహుమతి అందుకున్నాడండి. తమిళనాడుకి చెందిన సెల్వం అరుమగం 42 ఇయర్స్లో సింగపూర్లో పొల్లస్లం ఇంజనీరింగ్ అనే సంస్థలో రిగ్గర్ సిగ్నల్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. ఆ సంస్థ ఇటీవల 210 మంది ఉద్యోగులకు స్క్వాడ్ గేమ్ తరహా పోటీని నిర్వహించిందండి. ఇక చనిపోయిన వాళ్ళు చూసినట్లయితే హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి అండి. మనకి భారత హరిత విప్లవ పితామహుడుగా ఎంఎస్ స్వామినాథన్ పేర్కొంటారండి. అతను రీసెంట్గా చెన్నైలో మృతి చెందడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ వరిలో మేలైన వంగడాలని సృష్టించడం జరిగింది. స్వామినాథన్ తరచుగా భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారండి.
1960-70లో భారతీయ వ్యవసాయ ఉత్పాదకతని గణనీయంగా పెంచి ఆహార కొరతను తగ్గించడంలో సహాయపడిన వ్యక్తి అండి. నెక్స్ట్ ఈ హరిత విప్లవం అనేది ఎక్కువ దేని మీద ఎఫెక్ట్ చూసిందంటే, అధిక దిగుబడి ఇచ్చిందంటే గోధుమ పంటలండి. గోధుమలు, వరి రకాలని పరిచయం చేయడంలో, ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. తర్వాత నెల్సన్ మండేలా మనవరాలు జోలెక్ మండేలా కన్నుమూతండి. మనకి నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడండి. తర్వాత ఇస్రో కౌంటర్లో స్వరం ఉద్యోగి వాలర్ ముతి అండి. ప్రధాని భద్రతా బృందం ఎస్బీజీ చీఫ్ కన్నుమూత ఎవరంటే అరుణ్ కుమార్ సిన్హా అండి. భరతనాట్యం దిగ్గజి సరోజ వైద్యనాథన్ కన్నుమూత అండి. ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు, ప్రతిష్టాత్మక పద్మభూషణ పురస్కార గ్రహీత సరోజ వైద్యనాథిని ఢిల్లీలో చనిపోవడం జరిగిందండి. ఎన్హెచ్ఎస్తో పోరాడిన భారతీయ సంతతి యువత మృతి. ఇలా చూసినట్లయితే ప్రజా యుద్ధ నౌక గద్దరి మృతి. మనకి గద్దర్ గురించి ఎక్కువగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది, ఎందుకంటే మన పక్క రాష్ట్రం కాబట్టి. గద్దర్ రాసిన పాటలు చూస్తే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమో పోరు తెలంగాణ అనే పాటలతో మనకి తెలంగాణలో ఒక చిరస్మయంగా ఒక పేరు ప్రఖ్యాతులు గడించిన ఒక ప్రజా కవి అండి. ఇతని పేరు మీదుగా ఇప్పుడు తెలంగాణలో గద్దర్ అవార్డులను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందండి. తర్వాత ఇలా ఫిలిప్పీన్స్ గొరిల్లా యోధుడు షిషోని కన్నుమూతండి. బార్డర్ వీరుడు బైరన్ సింగ్ కన్నుమూతండి. ఇటలీ మాజీ ప్రధానమంత్రి సెల్వియం బెర్లుస్కానీ కన్నుమూతి. గ్రే హౌండ్స్ రూపకర్త బాటీ కన్నుమూతండి. ఇవన్నీ మనం ఇలా చూసినట్లయితే ఇక్కడ మనకి రీసెంట్గా చనిపోయిన వాళ్ళు ఇస్తారండి. తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి సంధు హఠన్మర్మ అండి, చనిపోవడం జరిగింది రీసెంట్గా. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంపీ సురేష్ కన్నుమూత. సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత అండి. కేంద్ర మాజీ మంత్రి రతన్లాల్ కటేరియా కన్నుమూత. మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత. పంజాబ్ రాజకీయ దిగ్గజం బాదల్ కన్నుమూత. భారత క్రికెట్ దిగ్గజం సలీం దురానా మరణం. జమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ కన్నుమూత. ఆటోమొబైల్ కింగ్ కేసుబ్ మహేంద్ర కన్నుమూత అండి. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చీఫ్ మౌలానా రబీ అష్నే నద్వా కన్నుమూత అండి. వీళ్ళందరూ కూడా వార్తల్లో నిలిచిన వ్యక్తులండి. మాజీ సీజే జస్టిస్ అహ్మద్ కన్నుమూత అండి. మహాత్మా గాంధీ మనవరాలు కన్నుమూత ఎవరంటే ఉషా గోఖని. కళా తపస్వి కె విశ్వనాథ్ మనకి చనిపోవడం జరిగిందండి. ఓ శంకరాభరణం, ఓ సిరిసిరి మువ్వ, ఓ సిరివెన్నెల, ఓ స్వాతిముత్యం, ఓ శుభ సంకల్పం, ఇలా ఎన్నో ఆనిముత్యాలు లాంటి చిత్రాల నుంచి దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళా తపస్వి కె విశ్వనాథ్ గారు చనిపోవడం జరిగిందండి 2023 ఫిబ్రవరి 2వ తేదీన. కార్గిల్ యుద్ధం సృష్టికర్త ముషర్రఫ్ కన్నుమూతండి. పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవ్ సింగ్ షెకావత్ కన్నుమూశారండి. ఫుట్బాల్ దిగ్గజం కన్నుమూత. 2 సార్లు ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడైన అలనాటి ఫుట్బాల్ దిగ్గజం తులసిదాస్ బలరాం 2023 ఫిబ్రవరి 16వ తేదీన చనిపోవడం జరిగిందండి. తర్వాత ఫ్లోరెన్సిస్ విముక్తి పోరాట యోధుడు అంశాల స్వామి కన్నుమూతండి. నెక్స్ట్ తెలుగు సీనియర్ నటి జమున కన్నుమూత. వరలక్ష్మి పత్తి వంగడం సృష్టికర్త కె పాపారావు కన్నుమూయడం జరిగింది. ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు ఎవరంటే ఫ్రాన్స్కు చెందిన బామ్మ లూసిల్ రాండన్ కన్నుమూయడం జరిగింది. ఆమె వయసు 118 ఏళ్ళండి. కెప్టెన్ విజయకాంత్ మరణం అండి. డిఎంకే అధ్యక్షుడు, సినీ నటుడు కెప్టెన్ విజయకాంత్ 71 సంవత్సరాల్లో చెన్నైలోని మరణించడం జరిగింది. రాజకీయాల్లో రావాలని అభిమానుల కోరక ఆ రంగంలో అడుగుపెట్టారు. సింహాద్రి చిత్రాన్ని గజేంద్రగా రీమేక్ చేసి దాన్ని తను రాజకీయ అరగటంగా మార్చుకున్నారండి. ఈ విధంగా ఆస్కర్ విజేత లీ మరణం
ఇవన్నీ మనకి వార్తల్లో నిలిచిన వ్యక్తులండి, చనిపోయిన వ్యక్తులండి. ఇక చూసినట్లయితే మనకి నెక్స్ట్ వీడియోలో మనం అవార్డులు గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.